నమస్తే నమస్తే అండి. వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు చాలా హెల్దీ అయిన ఫుడ్ అనమాట, చిమ్మిలుండలు. ఇది నేను చిమ్మిలుండలకి 400 గ్రామ్స్ నువ్వుపప్పు తీసుకున్నా. మీరు ఏదైనా క్వాంటిటీ తీసుకోండి. హాఫ్ కిలో నువ్వుపప్పుకి 250 గ్రామ్స్ వరకు బెల్లం పడుతుంది. బెల్లం బాగా ఉండబెల్లం అయితే మట్టుకి తక్కువ పడుతుందండి. మనం తినే షుగర్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా అని తక్కువ వేసుకున్నా ఉండవదు. నువ్వుపప్పుని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకున్న నువ్వుపప్పుని మిక్సీలో వేసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా దంపన దంపుకోవచ్చు. కాకపోతే మనం దంచే ముందు 1 గంట ఎండలో పెట్టి తీసుకోండి, లేదంటే లైట్గా వేయించుకోండి. మిక్సీలో అయితే బ్లెండ్ చేయండి, బాగా పౌడర్ కాదు, 80% వరకు నలిగేటట్టు చేయండి. చేసిన తర్వాత వెంటనే బెల్లం వేసేసి దంచేయద్దు. ఇది హాఫ్ మొత్తం అంతా ఇలా పొడి కొట్టేసుకుని పక్కన పెట్టుకుని కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటూ ఏ వాయి కావాయే బెల్లం వేసుకుంటూ బాగా దంచుకోవాలి. మిక్సీ అయితే మటుకి మొత్తం అంతా పౌడర్ కొట్టి పక్కన పెట్టుకుని కొద్ది కొద్దిగా వేసుకుని కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుని మొత్తం అంతా ఇలా అయిపోయేటట్టు తీసుకుని అప్పుడు టోటల్గా మళ్ళీ ఒకసారి కలిపేసుకుని అప్పుడు ఉండలు చేసుకోవాలన్నమాట. మీకు ఎంతకీ ఉండవలేదనుకోండి, 1/2 స్పూన్ ఆవు నెయ్యి వేయండి. చిన్న టిప్ ఏంటంటే నెయ్యి వేయండి, 1/2 స్పూన్, తొందరగా ఉండకడుతుంది. అంతేగాని ఎలాంటి తడి తగలకూడదండి. తడి తగిలితే వెంటనే ఫంగస్ వస్తుంది. లేదు అంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఈ వింటర్లో అయితే, సమ్మర్లో అయితే 1 మంత్ గ్యారంటీ ఉంటుంది పొలవకుండా. ఇలా మొత్తం దంచేసుకుని బెల్లం మరీ ఎక్కువ వేస్తే తిక్కగా ఉంటుంది. ఇది లేడీస్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రక్తహీనత ఇవన్నీ కూడా తగ్గుతాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ తినగలిగే స్వీట్ అండి ఇది. కాకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కాస్త తగ్గించి తినండి. మనం ఒక ఉండ తింటే హాఫ్ తినొచ్చు. అది బెల్లంతో చేసిందే కాబట్టి ఎలాంటి ప్రాబ్లమే అంత ఉండదు. ఇది చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా రోజుకు ఒకటి తినడం అలవాటు చేయండి. ఐరన్ ట్యాబ్లెట్ అక్కర్లేదు. నడుము గట్టితనానికి వీటికి పూర్వం కంపల్సరీగా పెట్టేవాళ్ళంటండి. జనరల్గా మేము ఎక్కువ తినేవాళ్ళం, ఇప్పుడు కూడా నేను ఎక్కువే చేస్తూ ఉంటాను. చిమ్మిలుండలు మార్కెట్లో కొనుక్కునే కన్నా ఒక పావుగంట మనం కష్టపడితే ఇంట్లో హెల్తీగా తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఇలా చేసి డబ్బాలో, స్టీల్ డబ్బాలోనే పెట్టుకోండి, లేదంటే గాజు డబ్బాలోనే, కానీ ప్లాస్టిక్ దాంట్లో వద్దు. అంతే అండి.